ఇక రేపటి నుంచి మీరు ఈ నర్సరీలో మల్లెల వాన మదిలోన మనసంతా మధుమాసంలో విరబూసేనా అని పాటలు పాడుకుంటారా? ఏహే ఆపు! ఏంటి మీ గోలా? అసలు నేను డల్గా ఉన్నది ఆ దొంగ మళ్ళీ మిస్ అయినందుకు. ఓ అదా? అదేనా అని అంత ఈజీగా అంటావేంటి? ఆ దొంగ దొరకడం నాకు ఎంత ఇంపార్టెంట్ అనేది నీకు తెలుసు కదా. ఆ దొంగ చెప్పే మాటల్లో నా జీవిత రహస్యం ఉందని తెలియక నాతో ఆడుకుందామని ఆ దొంగ దొరికినా దొరకనట్టు డ్రామా ఆడాడు. చివరికి ఆ దొంగ మళ్ళీ పారిపోయాడు. అందుకే రిషి మీద పిచ్చి కోపం వస్తుంది. అక్క కూల్ 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 డౌన్. నీ చేత ఐ లవ్ యూ చెప్పించుకోవాలన్న ఆరాటంతో ఒక పొరపాటు చేశాడు. లవ్వా? వాడి మొహం. సరే, వాడి గురించి వదిలేసి ఆ దొంగ గురించి ఆలోచించండి. ఏం చేస్తే వాడు దొరుకుతాడు? నా దగ్గర ఒక ఐడియా ఉంది శివంగి. ఏంటి మళ్ళీ మొన్నట్లాగా దొంగల సినిమాలన్నీ చూడాలని చెప్తావా? ఇది దానికంటే అప్డేటెడ్ ఐడియా శివంగి. ఏంటది? టెక్నాలజీ. నీలో సగం సగం చెప్తావేంట్రా? హాఫ్ టికెట్ నాలో ఫుల్ గా చెప్పు. ఇదిగో ఇలా కామెంట్ చేస్తూ నేను అసలు చెప్పను. ఏ నువ్వు ఉండవే. నువ్వు చెప్పు లడ్డు, చెప్పు. ఇప్పుడు కనిపించడం లేదు అని రాసి దాని కింద నీ ఫోటో వేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అది మీ పేరెంట్స్ చూస్తే ఏముంది? వాళ్ళు నిన్ను కాంటాక్ట్ చేస్తారు. ఎలా ఉంది నా ఐడియా? ఏంటక్క ఆలోచిస్తున్నావు? ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నావా? శివంగి, నువ్వింకేం ఆలోచించుకో. ఫోన్ పట్టు, ఫోటో పెట్టు, నీ కన్న తల్లిదండ్రుల్ని కనిపెట్టు. లేదురా, నేను ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేయలేను. వై? ఎందుకో? నేను ఆ రోజు దొంగ ఫోటోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తేనే అమ్మా సుబ్బు నా మీద ఫైర్ అయ్యారు. అంతేకాదు, పాపం వాళ్ళు చాలా బాధపడ్డారు. మళ్ళీ ఇప్పుడు ఇలా చూస్తే వద్దు, అలా చేయొద్దు. ఈ ఐడియా నాకు కూడా నచ్చలేదు లడ్డు. ఎందుకని? ఇప్పుడు నువ్విచ్చిన ప్లాన్ సక్సెస్ అయ్యి అక్క తన పేరెంట్స్ ని మీట్ అయిందనుకో, తర్వాత ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? అక్క వాళ్ళతో వెళ్ళిపోతుంది. వెళ్ళదు కదా. శివంగికి వాళ్ళ మీద పీకల దాకా కోపం ఉంది కదా. తన విషయంలో అలా ఎందుకు చేశారని చెడామడ తిట్టడానికి కదా వాళ్ళని కలవాలనుకుంటుంది. అలాంటప్పుడు వాళ్ళతో ఎలా వెళ్తుంది? ఏమో, వాళ్ళ కన్నీళ్లు చూసి కరిగిపోయి వెళ్ళిపోతే? ఓసి పిచ్చిదానా, మిమ్మల్ని అందరిని వదిలి ఆ కసాయి వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తానే? ఎప్పుడూ నేను మీతోనే ఉంటాను. అలా వెళ్ళిపోవడానికి నన్ను కన్న వాళ్ళ మీద నాకున్నది ప్రేమ కాదు, పొగ. నా పగ, నా ప్రతీకారం, నా లక్ష్యం. నమస్తే బాబు. నమస్కారం అండి. ఆ మెడిసిన్స్ రాలేదని చెప్పారు, వచ్చాయా? తీసుకురమ్మని పంపించాను సార్. వస్తాయి సార్. లక్ష్మి గారు, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఆశ్రమంలో ఎవరికి ఎలాంటి ఇన్కన్వీనియన్స్ ఉండకూడదు. వాళ్ళకి ఏ టైంకి ఏం కావాలో అవన్నీ టైంకి అందించాలి. ఇక్కడ ఉండే వాళ్ళంతా దేవుళ్లతో సమానమని మా మామయ్య చెప్తూ ఉంటారు. సో మావయ్యకి వాళ్లకు సంబంధించిన ఎలాంటి కంప్లైంట్ ఉండకూడదు. నో సార్, అలాంటిదేమీ ఉండదు సార్. అవును, లలిత గారు ఎక్కడున్నారు?
ఆవిడిక్కడ లేరుగా? లేరా? లేకపోవడం ఏంటండి? ఆవిడ ఎక్కడికి వెళ్తున్నారో ఎవరికీ చెప్పకుండా వెళ్లారు బాబు. ఆవిడ ఇలా చెప్పకుండా వెళ్తానంటే ఎలా వెళ్ళనిచ్చారు? ఎక్కడికి అని అడిగితే ఫీల్ అవుతారేమోనని. నోనో, పెద్దవాళ్ళు కదా, అలా వెళ్ళి ఎక్కడైనా కళ్ళు తిరిగో తల తిరిగో పడిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఎక్కువ దూరం వెళ్ళుండరు సార్, వచ్చేస్తారు. నో, ఇలాంటివి రిపీట్ కాకూడదు. సరే, లలిత గారు వెళ్ళి ఎంతసేపు అయింది? చాలాసేపు అయింది బాబు. మరి ఇంకా రాకపోవడం ఏంటండి? సరే, ఆవిడ రాగానే నాకు కాల్ చేసి చెప్పండి. ఓకే సార్. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? సార్, పెన్ డ్రైవ్ తీసుకొచ్చావా? తీసుకొచ్చాను సార్. ఇవ్వు. ఇదిగోండి. ఓకే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. ఈవిడ అశ్విన్ వాళ్ళ అమ్మగారే కదా? అంటే అంటే మిత్ర నాతో అబద్ధం చెప్పింది. అశ్విన్ వాళ్ళ మదర్ వచ్చారని చెప్పకుండా ఇంకెవరో వచ్చారని చెప్పింది. దట్ మీన్స్ షీ చీటెడ్ మీ. మిత్ర!